పింఛనుదారుల సంతోషంతో పాటు కుటుంబంలోని వారికి గౌరవం పెంచడం కోసం సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పింఛన్లను అందిస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో తన నివాసంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జూలై 1వ తేదీ పింఛన్ల పండుగని 65 లక్షల మంది లబ్ధిదారులకు ఉదయం 5 గంటల నుంచి సొమ్ము పంపిణీ చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో తన నివాసంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెన్షన్దారుల గౌరవాన్ని పెంచడం కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ల మొత్తాన్ని పెంచుతూ 2వ సంతకం చేశారన్నారు. పింఛన్ల మొత్తాన్ని పెంచడం ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంతో భారమని, అయినప్పటికీ ఆ భారాన్ని లెక్క చేయకుండా ఇచ్చిన మాట ప్రకారం సీఎం పెంచిన పింఛన్లను ఏరియర్స్ కలిపి అందిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. జూలై 1వ తేదీన సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారన్నారు. వాళ్ళకి 5,000 నుంచి 15,000 రూపాయలు పెన్షన్ చేయడం, ఇవన్నీ కూడా ఎలక్షన్లో హామీగా, ఎలక్షన్ ప్రామిస్గా ఏ రకంగా అయితే మాటిచ్చి మా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో రెండో సంతకంగా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. రేపు 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేశాం. సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి 50 పెన్షన్కి ఒకరు నియమించడం జరిగింది. వాళ్ళు ప్రతి ఇంటికి పెన్షన్దారుల ఇంటికి వెళ్ళి పెన్షన్ అర్హులైన పెన్షన్ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం, అదే దిశగా వాళ్ళతో ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళందరూ ఆనందంతో ఉంటారని భావిస్తూ